ప్రయత్నం చేద్దామా మరి? ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? టెన్సెస్ నెంబర్ 3, ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాం? దాని అర్థం ఏంటి? ఇది నేర్చుకునే ముందు మనం ఒకసారి ముందు నేర్చుకున్న ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఎలా వాడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ సింపుల్ ఎప్పుడు వాడతామండి? ఏ యాక్షన్ అయితే రోజూ చేస్తాము, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము, తరచుగా చేస్తాము, ఒక అలవాటు కింద చేస్తాము, మన ఇష్టాల గురించి మాట్లాడేటప్పుడు, యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ సింపుల్ వాడాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాము? ఏ పని అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నదో అప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉన్న స్ట్రక్చర్ దానికి అప్లై చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతామండి? ఒక్కసారి డెఫినేషన్ చూసి ఆపై దాని గురించి తెలుసుకుందాం. Present perfect. This is used to describe an action which happened in the recent past, or an action that is already happened in the past, still impact is alive. జాగ్రత్తగా గమనించాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు వాడతాము అంటే, ఒక సంఘటన జరిగిపోయింది కానీ అది ఇప్పుడే జరిగింది. అందుకే అన్నాం ఇంగ్లీష్లో డెఫినేషన్లో, an action that happened in the past, recent past అనే పదం దానికి మనం వాడతాము. ఇప్పుడే జరిగింది అన్న సందర్భంలో మనం మాట్లాడేదానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న స్ట్రక్చర్ అప్లై చేస్తాము. లేదా గతంలో జరిగిపోయింది కానీ దాని యొక్క ప్రభావం ఇంకా మన మీద ఉంది. Mostly present perfect is used to describe an action which happened in the recent past. Just now అని మనం దాన్ని చెప్పుకుంటాము. ఇప్పుడే జరిగింది. ఇక ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉన్న స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందామా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3ని మనం పాస్ట్ పార్టిసిపల్ అని కూడా పిలుస్తాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ మనకి స్ట్రక్చర్స్ నిజంగా గుర్తుండాలా? స్ట్రక్చర్స్ లేకపోతే భాష రాదా అనే సందేహం రావచ్చు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఒక భాష నేర్చుకునే ప్రక్రియలో మనకి గ్రామర్ ఎంతో అవసరం. స్ట్రక్చర్స్ తెలియకుండా తెలుగులో ఉన్న భావం మన ఇంగ్లీష్లో చెప్పడం సాధ్యం కాదు. స్ట్రక్చర్ అనేది ఎంతో అవసరం. ఇప్పుడే జరిగిన ఒక పని గురించి చెప్పేటప్పుడు నేను వాడాల్సిన స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ అన్నాను, ఇక్కడ వాడిన క్రియ యొక్క రకం ఏంటండి? V3. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకునే ముందు మనం తప్పనిసరిగా చేయవలసిన పని ఏంటండి? V3 అన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాలి. ఒక క్రియ చెప్తే దాని యొక్క V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటో మీరు వెంటనే చెప్పగలగాలి. ఉదాహరణకి గో అన్న వెంటనే గాన్ అని రావాలి. ఎందుకంటే గో అనే క్రియకి క్రియా రకాలు ఏంటండి? వాట్ ఆర్ ద వర్బల్ ఫార్మ్స్ ఆఫ్ గో? గో, వెంట్, గాన్, గోయింగ్. సో గోకి V3 ఏంటండి? గాన్. స్పీక్, స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. స్పీక్ V3 ఏంటండి? స్పోకెన్. రైట్, రైడ్ అని ఏమంటామండి? రైట్. రైట్, రోట్, రిటన్, రైటింగ్. V3 ఏంటండి? రిటన్. రాడాన్ని ఏమంటామండి? కమ్. కమ్, కేమ్, కమ్, కమింగ్.
సో కమ్ కి V3 కమ్మే. అదేంటి సార్ ఒకటే ఉంది అంటే, కమ్ విషయంలో మనం జాగ్రత్తగా అది గుర్తుపెట్టుకోవాలి. కమ్, కేమ్, కమ్, కమింగ్. ఇది మనం అంతకుముందు ఎపిసోడ్ లో వెర్బల్ ఫార్మ్స్ చెప్పుకుంటున్నప్పుడు దీని గురించి మనం సంభాషించుకోవడం జరిగింది. ఇదే విధంగా మనకి ఇంకొక వెర్బ్ ఉంది, పరిగెట్టడం. పరిగెట్టడాన్ని ఏమంటామండి? రన్. రన్, ran, రన్, రన్నింగ్. ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ మనకి V3 కూడా రన్ రావడం జరిగింది. ఏదైనా ఒక వస్తువుని తీసుకోవడాన్ని ఏమంటామండి? టేక్. టేక్, టుక్, టేకెన్, టేకింగ్. తీసుకోవడాన్ని టేకెన్ అంటాము. టేక్ V3 టేకెన్. ఇవ్వడాన్ని ఏమంటాం? గివ్. గివ్, గేవ్, గివెన్, గివింగ్. గివ్ కి V3 ఏంటండి? గివెన్. ఒక ఆట ఆడడాన్ని ఏమంటాము? ప్లే. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. ప్లేకి V3 ప్లేడ్. ఏదైనా తాగడాన్ని ఏమంటాం? డ్రింక్ అంటాం. మరి డ్రింక్ కి వెర్బల్ ఫామ్ చూద్దామా? డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. డ్రింక్ కి V3 ఏంటండి? డ్రంక్. అలా మనం ఏ క్రియ చెప్పినా కూడా క్రియా రకాలు ఎప్పుడూ మన మైండ్ లో ఉండాలి. అలాగే V3 ఏంటో కూడా గుర్తుపెట్టుకోవడం ఎంతగానో అవసరం. ఎందుకంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో V3 తోటే స్ట్రక్చర్ ఆధారపడి ఉంది. V3 లేకుండా ఆ స్ట్రక్చర్ ని మనం తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల when you want to learn present perfect, it's very important that you remember the third form of every verb. Whatever verb is given to us, you must be able to tell the V3 of that. Past participle form is very important. సో V3లన్నీ కూడా మీ మైండ్ లో ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాము. ఆపై దాని గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డెఫినేషన్ ఏం చెప్తోందండి మనకి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనే ఒక స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలి? ఒక సంఘటన ఇప్పుడే జరిగింది, రీసెంట్ పాస్ట్, ఇప్పుడే జరిగింది. మరి పాస్ట్ టెన్స్ లో పెట్టాలి కదా సార్ దీన్ని. జరిగింది అంటే జరిగిపోయిందనే కదా. ఇప్పుడే జరిగింది అన్నా, నిన్న జరిగిందన్నా, మొన్న జరిగిందన్నా జరిగిపోయింది కదా. మరి భూతకాలం కదా, పాస్ట్ టెన్స్ లో పెట్టాలి కదా. దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ టెన్స్ లో ఎందుకు పెట్టాము అని చాలా మందికి సందేహం వస్తుంది. అందుకే చెప్పారు, ఇప్పుడే జరిగినా ఎప్పుడు జరిగినా ప్రభావం ఇంకా బతికే ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ an action which is over in the past, still the impact is alive. Impact అంటే ప్రభావం. సంఘటన జరిగిపోయినా దాని యొక్క ప్రభావం ఇంకా మన మీద ఉంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారం ఒక ఉదాహరణ చూద్దామా? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ అని చెప్పుకోవడం జరిగింది. సో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావచ్చు. మరి హ్యాజ్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది? ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది? అంతకుముందు చెప్పుకున్నట్టే హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది అన్న డైలమా పోవాలి అంటే సందర్భం ఏంటండి? సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. The usage of helping verb depends purely on the pronoun. మనం తీసుకునే ప్రొనౌన్ మీద ఆధారపడి ఉంటుంది. సో హ్యాస్ ఏ ప్రొనౌన్స్ కి వస్తుంది, హ్యావ్ ఏ ప్రొనౌన్స్ కి వస్తుందో తెలుసుకుందామా? ప్రొనౌన్స్ అన్ని ఒక్కసారి చూద్దామా? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఈ 7 ప్రొనౌన్స్ ఎప్పుడు మన మైండ్ లో ఉండాలి. వీటిలో ఎక్కడ హ్యాజ్ వస్తుంది, దేని పక్కన హ్యాజ్ వస్తుంది? హీకి, షీకి, ఇట్కి పక్కన హ్యాజ్ వాడాలి. అంటే ఒక అబ్బాయి గురించి చెప్పేటప్పుడు కానీ, ఒక అమ్మాయి గురించి చెప్పేటప్పుడు కానీ, ఒక వస్తువు లేక ఒక జంతువు గురించి చెప్పేటప్పుడు కానీ మనం హ్యాజ్ వాడతాము. హీ, షీ, ఇట్ కి హ్యాజ్ వాడతాము. మరి హ్యావ్ దేనికి వాడతాము? ఐ, వి, యు, దే
ఫండమెంటల్ రూల్ తెలుసుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అది మైండ్కి అర్థమైతే సరిపోదు, నోటికి అలవాటు అవ్వాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను విద్యార్థులకు, గ్రామర్ అర్థం చేసుకోవడంతో పని అయిపోయినట్టు కాదు, అలవాటు చేసుకోవాలి. ఇఫ్ యూ సింప్లీ అండర్స్టాండ్ గ్రామర్, యూ విల్ గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ రిటన్ టెస్ట్, బట్ ఫ్లూయెన్సీ విల్ నెవర్ కమ్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్లూయెంట్, యూ షుడ్ ప్రాక్టీస్, నాట్ సింప్లీ అండర్స్టాండ్. సో ఏ ఫండమెంటల్ రూల్ అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నాము, ప్రొనౌన్స్ పక్కన సహాయక క్రియ హ్యాజా హ్యావా అన్న సందేహం, ఇది పోవాలి అంటే ఒకసారి అలవాటు చేసుకుందామా? హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ప్రొనౌన్స్ వాడాము, ఇప్పుడు నౌన్స్ వాడి చూద్దామా, పేర్లు వాడదామా? సురేష్ హ్యాస్, మై ఫాదర్ హ్యాస్, my mother has, my sister has, the dog has, the bag has, the basket has. అంటే నేను ఏం చేశాను, హీ బదులు ఒక అబ్బాయి పేరు వాడడం జరిగింది, షీ బదులు ఒక అమ్మాయి పేరు వాడడం జరిగింది, ఇట్ బదులు ఒక యానిమల్, ఒక జంతువు లేక ఒక వస్తువు పేరు చెప్పడం జరిగింది. అలా మనం అలవాటు చేసుకోవాలి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, I have, you have, we have, they have. ఇది మనకి ఫండమెంటల్ రూల్. ఎంత ఇంగ్లీష్ వచ్చిన వారైనా ఫండమెంటల్ రూల్ తెలియకపోతే తడబాటు తప్పదు. నేను చాలా మందిని చూశాను, భాష మీద కమాండ్ ఉంటుంది, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి. అది సరైన పద్ధతి కాదు. ఫ్లూయెన్సీ అనేది అవసరం ఎప్పుడు, గ్రామటికల్ మిస్టేక్స్ లేనప్పుడు. మిస్టేక్స్ తో పాటు ఫ్లూయెన్సీ ఉంటే అది అందమైన భాష కాదు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ ఇంగ్లీష్. యువర్ లాంగ్వేజ్ క్యాన్ బి ఫ్లూయెంట్, బట్ ఫ్లూయెన్సీ ఈస్ నాట్ ఎలోన్ ఇంపార్టెంట్. యువర్ లాంగ్వేజ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. సో ఫండమెంటల్ రూల్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వెనక్కి వద్దాము. ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాస్ ఎప్పుడు వస్తుంది, హ్యావ్ ఎప్పుడు వస్తుంది అర్థమైంది. ఒక ఉదాహరణ తీసుకుందామా? హ్యాస్ తో ఒక ఉదాహరణ తీసుకుందాము. హ్యాస్ దేనికి వస్తుంది? హీ, షీ, ఇట్. వెర్బల్ ఫామ్ ఏం చెప్పుకున్నాము? V3 అన్నాము. ప్రయత్నిద్దాము. ఒక ఉదాహరణ, సురేష్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్. సురేష్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్. సురేష్ హైదరాబాద్ వెళ్ళాడు అంటే ఇప్పుడే వెళ్ళాడు, లేదంటే కాసేపు ముందే వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేశానో చూసారా? సురేష్ పక్కన హ్యాజ్ పెట్టాను. మరి హ్యాజ్ పక్కన వెర్బల్ ఫామ్ ఏం పెట్టాలి? V3 కదా, అందుకే గాన్ అన్నాను. అంటే వెళ్ళడాన్ని గో అంటాము. గో, వెన్, గాన్. సురేష్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. స్వప్న హ్యాస్ రిటన్ ది ఎగ్జామ్. స్వప్న హ్యాస్ రిటన్ ది ఎగ్జామ్. స్వప్న అనే అమ్మాయి ఎగ్జామ్ రాసింది, ఇప్పుడే రాసింది కాబట్టి స్వప్న హ్యాస్ రిటన్ అన్నాను. స్వప్న పక్కన హ్యాస్ పెట్టాను, వెర్బల్ ఫామ్ V3 వాడాను. మీరు గమనించాలి, రాయడాన్ని మనం రైట్ అంటాము. రైట్, రోడ్, రిటర్న్ కాబట్టి స్వప్న హ్యాస్ రిటన్ ద ఎగ్జామ్ అని చెప్పాలి. ఇప్పుడే వర్షం పడింది. ప్రయత్నించండి మీరు. వర్షం అనేది ఒక వస్తువు కాబట్టి ఇట్తో ప్రారంభించాలి. రెయిన్ కమింగ్ అనకూడదు, రెయిన్ ఫాలింగ్ అనకూడదు. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా మంది వర్షం పడింది అంటే రెయిన్ కేమ్ అంటుంటారు, వర్షం వచ్చింది అంటే. లేదంటే రెయిన్ ఫెల్ డౌన్ అంటారు, తప్పు. వస్తువు కాబట్టి ఇట్తో ప్రారంభించాలి. హ్యాజ్ ఆ హ్యావ్ ఆ ఇట్కి హ్యాజ్ కాబట్టి ఇట్ హ్యాజ్ రెయిన్డ్ జస్ట్ నౌ. ఇట్ హ్యాజ్ రెయిన్డ్ జస్ట్ నౌ. ఇప్పుడే వర్షం పడింది. ఈ 3 ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా రాసుకోండి. సురేష్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్. స్వప్న హ్యాస్ రిటన్ ది ఎగ్జామ్. ఇట్ హ్యాస్ రెయిన్డ్ జస్ట్ నౌ. హ్యాస్ తో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు హ్యావ్ తో చూద్దామా? హ్యావ్ దేనికి వాడతామండి? ఐ, వి, యు, దే. నేను యాపిల్ తిన్నాను అని చెప్పాలి.
నేను ఇప్పుడే యాపిల్ తిన్నాను. తినడాన్ని ఈట్ అంటాం కదా. V3 eaten. I have eaten an apple. నేను ఇప్పుడే యాపిల్ తిన్నాను. I have eaten an apple. మేము కాశ్మీర్ సందర్శించాము. We have visited Kashmir. సందర్శించడాన్ని విజిట్ అంటామండి. VISIT. విజిట్ కి వెర్బల్ ఫార్మ్స్ విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటింగ్. We have visited Kashmir. నువ్వు లేటుగా వచ్చావు అని చెప్పాలి. రాడాన్ని ఏమంటామండి? కమ్ అంటాము. కమ్ కి V3 కమ్మే. కమ్, కేమ్, కమ్, కమింగ్. నువ్వు లేట్గా వచ్చావని చెప్పాలి. You have come late. You have come late. వాళ్ళు గెలిచారు అని చెప్పాలి. గెలవడాన్ని ఏమంటాం? విన్. మరి విన్ కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటి చూద్దామా? విన్, వన్, వన్, విన్నింగ్. వాళ్ళు గెలిచారు అని చెప్పాలంటే ఎలా అండి? They have won the match. They have won the game. ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం చెప్పుకుంటున్నాము. ఇది ఎప్పుడు వాడతాము? ఏ యాక్షన్ అయితే ఇప్పుడే జరిగిందో, రీసెంట్ పాస్ట్ అంటారు, ఇప్పుడే జరిగిందో అటువంటి సందర్భంలో మనం వాడాల్సిన స్ట్రక్చర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఫార్ములా ఏం చెప్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాజ్ ఆ, హ్యావ్ ఆ ఎప్పుడు వాడాలి అనేది ఎలా తెలుస్తుంది? మనం తీసుకునే ప్రొనౌన్ బట్టి. హీ, షీ, ఇట్ అయితే హ్యాజ్ అంటాము. ఐ, వి, యు, దే అయితే హ్యావ్ అంటాము. క్రియ ఇక్కడ చాలా ముఖ్యమైనది. వెర్బల్ ఫార్మ్ ఇస్ పాస్ట్ పార్టిసిపల్. V3 వాడతాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వాక్యాలు ఎలా తయారు చేయాలో చెప్పుకోవడం జరిగింది. స్ట్రక్చర్ ఏం చెప్తుంది మనకి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దామా? అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతను అంటే హీ. హీకి హ్యాజ్ ఆ, హ్యావ్ ఆ? హీ హ్యాస్. హీ హ్యాస్ స్టార్టెడ్ ఎ బిజినెస్. అతను క్రికెట్ ఆడాడు. He has played cricket. అతను ఒక పాట పాడాడు. పాడ్డాన్ని ఏమంటామండి? సింగ్ అంటాం. సింగ్ యొక్క వెర్బల్ ఫార్మ్స్ ఏంటి? సింగ్, sang, sung, singing. He has sung a song. నేను సుందర్ని కలిశాను. నేను సుందర్ని కలిశాను. కలవడాన్ని ఏమంటాం? మీట్. మీట్ యొక్క వెర్బల్ ఫార్మ్స్ ఏంటండి? మీట్, మెట్, మెట్, మీటింగ్. ఐ హ్యావ్ మెట్ సుందర్. ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోవడం ఎంతగానో అవసరం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతామని చెప్పుకోవడం జరిగింది. ఏ యాక్షన్ అయితే ఇప్పుడే జరిగిందో దాని గురించి మనం చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఒక స్ట్రక్చర్ మనం వాడాలి. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వాక్యాలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. మరి ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దామా? మరి మనం అంతకుముందు ప్రెజెంట్ సింపుల్లో, ప్రెజెంట్ కంటిన్యూస్ లో చూసినట్టే ఒక వాక్యాన్ని ప్రశ్న చేయాలి అంటే సహాయ క్రియని తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఒక ప్రశ్న అని ఎప్పుడంటాము? సహాయ క్రియతో మొదలైతే. వాట్ ఈస్ ఎ క్వశ్చన్? A statement that starts with a helping verb is called a question. సహాయ క్రియతో మొదలైతేనే మనం దాన్ని ప్రశ్న అనాలి.
అందువలన ప్రశ్నలు ఎలా చెప్పాలో నేర్చుకునే ముందు ఒక వాక్యం చూసి దాన్ని ప్రశ్నగా మారుద్దామా? ఇండియా గెలిచింది అని చెప్పాలి. ఇండియా ఇప్పుడే గెలిచింది. ఇండియా హ్యాస్ వన్. ఇండియా హ్యాస్ వన్. ఇదొక వాక్యం. ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏం వాడాం మనం? హ్యాస్ వాడాం. ఇప్పుడు ఈ హ్యాస్ ని తీసుకొచ్చి వాక్యం ముందు పెట్టండి, అదే ప్రశ్న అవుతుంది. హ్యాస్ ఇండియా వన్? చూసారు ఎంత సులువుగా ఉందో? అందుకే స్టేట్మెంట్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇండియా హ్యాస్ వన్ ద గేమ్. హ్యాస్ ఇండియా వన్ ద గేమ్? శిరీష ఎగ్జామ్ పాస్ అయింది. శిరీష పరీక్షలో పాస్ అయింది. శిరీష హ్యాస్ పాస్డ్. PASSED. శిరీష హ్యాస్ పాస్డ్. శిరీష పాస్ అయిందా అని అడగాలి. హ్యాస్ శిరీష పాస్డ్? చాలా సులువు కదా ప్రశ్న అడగడం. అందువల్ల వాక్యం మనం బాగా నేర్చుకుంటే ప్రశ్నలు చాలా త్వరగా వచ్చేస్తాయి. నువ్వు లేటుగా వచ్చావు. రావడాన్ని కమ్ అంటాం. మనకు కావాల్సిన వెర్బల్ ఫామ్ ఏంటి? V3 కదా. యు హ్యావ్ కమ్ లేట్. ఇప్పుడు ఒక ప్రశ్న వేయాలి. నువ్వు లేటుగా వచ్చావా? హ్యావ్ యు కమ్ లేట్? నువ్వు క్రికెట్ ఆడేవా? ముందుకు వాక్యం చూడండి. యు హ్యావ్ ప్లేడ్ క్రికెట్. యు హ్యావ్ ప్లేడ్ క్రికెట్. నువ్వు క్రికెట్ ఆడేవా అని చెప్పాలి. హ్యావ్ యు ప్లేడ్ క్రికెట్? హ్యావ్ యు ప్లేడ్ క్రికెట్? ఇలా మనం ఒక వాక్యం ఎలా చెప్పాలో రాయాలో తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నగా మార్చడం చాలా సులువు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? వర్షం పడింది. ఇప్పుడే వర్షం పడింది. It has rained just now. It has rained just now. ఇప్పుడే వర్షం పడిందా అని అడగాలి. ఇప్పుడే వర్షం పడిందా? Has it rained just now? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? It has rained కాస్త రివర్స్ చేసేస్తున్నాం. Has it rained just now? Has it rained just now? సురేష్ నాకు కాల్ చేశాడు. సురేష్ నాకు ఇప్పుడే కాల్ చేశాడు. సురేష్ హ్యాస్ కాల్డ్ మీ జస్ట్ నౌ. సురేష్ హ్యాస్ కాల్డ్ మీ జస్ట్ నౌ. సురేష్ నాకు కాల్ చేశాడా? హ్యాస్ సురేష్ కాల్డ్ మీ? హ్యాస్ సురేష్ కాల్డ్ మీ? ఇలా మనం ఒక వాక్యం ఎలా తయారు చేయాలో నేర్చుకోవడం జరిగింది. దాన్ని ప్రశ్నగా ఎలా మార్చాలో నేర్చుకోవడం జరిగింది. మనం ఏం చెప్పుకుంటున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎప్పుడు వాడతాం ఇది? ఏ యాక్షన్ అయితే ఇప్పుడే జరిగిందో దాని గురించి మనం చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉన్న స్ట్రక్చర్ వాడాలి. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఒక సంభాషణ ఎలా జరుగుతుందో చూద్దామా మరి? Let's have a look at conversation that takes place in present perfect. Have you called me yesterday? Yes, I have called you yesterday. No, I haven't called you yesterday. అంటే మనం ఇక్కడ ఏం చేయాలండి? ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకోవాలి. ఒకరు ఒక ప్రశ్న అడిగారు, ఇంకొకరు దానికి సమాధానం చెప్తున్నారు. ప్రశ్న ఏమడిగారు? Have you called me yesterday? సమాధానం ఏంటి? Yes, I have called you yesterday. No, I haven't called you yesterday. Example number 2. Have you got up early today? Have you got up early today? అంటే అర్థం ఏంటండి?
ఇవాళ త్వరగా నిద్ర లేచావా? Have you got up early today? Yes, I have got up early today. No, I haven't got up early today. Next example చూద్దామా? Have you reached on time? Have you reached on time? నువ్వు టైంకి చేరగలిగేవా? Have you reached on time? Yes, I have reached on time. No, I haven't reached on time. Have you reached on time? I have reached on time. No, I haven't reached on time. Next example చూద్దామా? Has Suresh called you yesterday? సురేష్ అంటే హీ కాబట్టి నేనేం వాడిన సహాయక క్రియ హ్యాజ్ వాడడం జరిగింది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఎక్కడ హ్యాజ్ వస్తుంది, ఎక్కడ హ్యావ్ వస్తుంది అన్నదే ముఖ్యం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గ్రామర్ అంటే ఏ పదం పక్కన ఏ పదం వస్తుందో బాగా తెలుసుకోవడాన్ని వ్యాకరణం అంటాము. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫండమెంటల్ రూల్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే. Has Suresh called you yesterday? Yes, Suresh has called me yesterday. No, Suresh hasn't called me yesterday. Has your mother cooked well? Has your mother cooked well? Yes, my mother has cooked well. No, my mother hasn't cooked well. ఇలా మనం సంభాషణలు అనేవి అర్థం చేసుకోవాలి. This is how we have conversation that takes place between two people in present perfect. When do we use present perfect? It is used to describe an action that happens just now, recent past, or action is over in the past, impact is still alive. ఇక మరి పిక్చర్స్ చూసి వాక్యాలు ఎలా తయారు చేయాలో, ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దామా మరి? పిక్చర్ రిప్రజెంటేషన్. పిక్చర్ నెంబర్ 1. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు, ఇండియా గెలిచింది, అందుకే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గమనించాలి, ఎందుకు ఆనందంగా ఉన్నారు? ఇప్పుడే గెలిచింది కాబట్టి. కాబట్టి ముందు ఇండియా గెలవడాన్ని ఏమంటాం? ఇండియా హ్యాస్ వన్. గెలవడాన్ని విన్ అంటాము, విన్కి V3 1. ఇండియా హ్యాస్ వన్. ఇండియా గెలిచిందా? హ్యాస్ ఇండియా వన్? పిక్చర్ నెంబర్ 2. అతను ఇప్పుడే పరీక్ష రాశాడు. He has written the exam. Has he written the exam? అతను ఇప్పుడే రాశాడా? Has he written the exam? Picture number 3. ఇప్పుడే వర్షం పడింది. It has rained just now. Has it rained just now? Picture number 4. అతను పాలు తాగాడు. తాగడాన్ని ఏమంటామండి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. మనకు కావాల్సింది V3 కాబట్టి డ్రంక్. He has drunk the milk. Has he drunk the milk? He has drunk the milk. Has he drunk the milk? Picture number 5. ఆమె నాకు కాల్ చేసింది. ఆమె నాకు ఫోన్ చేసింది. She has
called me. ఆమె నాకు కాల్ చేసిందా? Has she called me? This is something about present perfect which is used to describe an action that happens in the recent past. ఇప్పుడే జరిగిన సంఘటన గురించి మనం చెప్పేటప్పుడు వాడే టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V3. సహాయ క్రియలు ఏంటండి? హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. సో ఫార్ములా ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రశ్న అడగాలి అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ తో మొదలవుతుంది. ఒక వాక్యాన్ని ప్రశ్న చేయాలి అంటే సహాయ క్రియతో మనం దాన్ని మొదలు పెట్టాలి. దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ ఎపిసోడ్లో కొన్ని అంశాలు చూసాం కదా, మరిన్ని అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు జీ న్యూస్ విషెస్ యూ ఎ వెరీ గుడ్ లక్. లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ఎ గ్రేట్ కెరియర్. నమస్కారం.